నమస్తే M9 న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్య అంశాలు. ఫస్ట్ పేపర్లెస్ గవర్నమెంట్గా దుబాయ్, ప్రజలకు ఇబ్బంది కలగకుండానే ఫీ. అమెరికాలోని 6 రాష్ట్రాలను వణికిస్తున్న టోర్నడోలు, 94కు చేరిన మృతుల సంఖ్య. ప్రఖ్యాత కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలతో తన 2 రోజుల వారణాసి పర్యటనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. ₹130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం చేసి విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్న భారత యువతి హర్నాజ్ సంధు. మంగళగిరిలో పవన్ ఒక్కరోజు దీక్ష, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంఘీభావం. ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న దేశీ స్టాక్ మార్కెట్. గంట వ్యవధిలోనే సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోయిన దేశీ స్టాక్ మార్కెట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ నగరం దుబాయ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 100% పేపర్లెస్ గవర్నమెంట్ ఖ్యాతి దక్కించుకుంది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల సేవలను, ట్రాన్సాక్షన్స్ను డిజిటల్ ఫార్మెట్లోనే కొనసాగిస్తూ ఈ ఘనత అందుకుంది దుబాయ్ నగరం. 100% పేపర్లెస్ సాధించిన తొలి ప్రభుత్వంగా దుబాయ్ సిటీ నిలిచింది. ఈ మేరకు ఎమిరేట్స్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. తద్వారా 14 మిలియన్ గంటల మనిషి శ్రమను 1.3 బిలియన్ దిర్హం అంటే $350 మిలియన్ ఆదా చేసినట్లు పేర్కొన్నారు ఆయన. ప్రభుత్వానికి సంబంధించి ఇంటర్నల్ బయట ట్రాన్సాక్షన్స్తో పాటు ప్రభుత్వానికి సంబంధించి ప్రతి సేవలను డిజిటల్ పద్ధతిలో అది ప్రభుత్వ వేదికల మీదుగానే సాగిందని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 45 ప్రభుత్వ రంగాల్లో 1800 రకాల డిజిటల్ సేవలను అది ఆలస్యం అవ్వకుండా డిజిటల్ ఫార్మెట్లో ప్రజలకు చేరువ చేయడం విశేషం. ఈ క్రమంలో నాగరవాసులపై ప్రభుత్వం ఏమాత్రం ఒత్తిడి చేయకుండా స్వచ్ఛందంగా ఈ ఘనత సాధించింది. పేపర్లెస్ ఘనత ప్రపంచానికి డిజిటల్ క్యాపిటల్గా నిలవడానికి దుబాయ్కు ఎంతో ప్రోద్బలం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు క్రౌన్ ప్రిన్స్. అంతేకాదు మరో 5 దశాబ్దాల పాటు అత్యాధునిక వ్యూహాలతో దుబాయ్లో డిజిటల్ లైఫ్ కొనసాగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు ఆయన. అమెరికాలోని 6 రాష్ట్రాలను టోర్నడోలు వణికిస్తున్నాయి. కెంటుకీ, ఇల్లినాయిస్, టెన్నెసీ, మిసోరీ, ఆర్కాన్సన్, మిసిసిపి రాష్ట్రాల్లో టోర్నడోల ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. మృతుల సంఖ్య 94కు చేరింది. కెంటకీలోని మేఫీల్డ్ పట్టణంలో కొవ్వొత్తుల ఫ్యాక్టరీ ధ్వంసం కావడంతో 80 మంది మరణించారని గవర్నర్ ఆండీ బేషియర్ చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఇల్లినాయిస్ రాష్ట్రం ఎడ్వర్డ్విల్లేలోని అమెజాన్ గడ్డంకి పైకప్పు కూలిపోవడంతో 6 ఉద్యోగులు, ఆర్కాన్సన్స్లో ఓ నర్సింగ్ హోమ్ తీవ్రంగా దెబ్బతినడంతో 2, టెన్నెస్సీలో 4, మిసోరీలో 2 టోర్నడోల కారణంగా కన్నుమూసినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టిస్తోంది. మేఫీల్డ్ పట్టణం ద్వారా ధ్వంసమైంది. ఇక పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. పైకప్పులు మొత్తం ఎగిరిపోయాయి. ఇళ్లు, కార్యాలయాలు నేలమట్టమయ్యాయి. పట్టణంలో ఎటు చూసినా విధ్వంసమే కళ్ల ముందు కనిపిస్తోంది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 6 రాష్ట్రాల్లో ప్రకృతి విలయం అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటని అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇక టోర్నడో విధ్వంసానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని వారణాసికి వచ్చారు. ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం వారణాసికి చేరుకున్న ప్రధానికి యూపీ గవర్నర్ ఆనందీబేన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ప్రతిష్టాత్మక కాశీ విశ్వనాథ్ ధామ్తో పాటు వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపే 2 రోజుల పర్యటనను ఆయన ఆలయ సందర్శనలతో ప్రారంభించారు. ప్రధాని మోదీ వారణాసి విమానాశ్రయం నుంచి నేరుగా ఆలయాలకు వెళ్లారు. ఆయన ప్రఖ్యాత కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలతో ప్రధాని మోదీ తన 2 రోజుల వారణాసి పర్యటనను ప్రారంభించారు. ఆలయంలో ప్రధానికి అర్చకులు స్వాగతం పలికి కండువా కప్పారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మోదీ కాలభైరవుడికి హారతులు పెట్టారు. కాలభైరవ ఆలయం తర్వాత కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని పూజలు చేశారు. సొంత నియోజకవర్గం వారణాసి వచ్చిన ప్రతిసారి మోదీ ఈ 2 ఆలయాలను సందర్శిస్తుండటం తెలిసిందే. ऐसे में वो विधि विधान के साथ पूजा अर्चना करते हुए निश्चित तौर से ये वो मौका है जब काशी को एक बार फिर से नया विस्तारित दिव्य भव्य रूप दिया गया है और इसकी शुरुआत 19 में प्रधानमंत्री ने इसके विस्तारित कार्यक्रम के तहत की थी और पहले फेज का काम 339 करोड़ रुपए के तहत किया गया है, जिसमें कुल 23 नए भवनों का एक तरीके से निर्माण हुआ है और तमाम विधि विधान के साथ इस वक्त पूजा अर्चना आप देख सकते हैं। योगविंद बंदितं दिगंबरं काशिकापुरादिनाथ काल भैरवं भजे भानुकोटि भास्करं भवाब्धिकारकं परं नीलकण्ठमीर्तिदानदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथ काल भैरवं भजे सूरडंक पासडंक पाणिमाणि कारणं श्यामकायमादिदेवमक्षरं निरामयम्. భారత్ హిందువుల దేశమని ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడే హిందుత్వవాదులది కాదని కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ద్రవ్యోల్బణానికి, ప్రజల కష్టాలకు హిందుత్వవాదులే కారణమని దుయ్యబట్టారు. వారికి అధికారమే పరమావధి అని ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుదలకు వ్యతిరేకంగా రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఆదివారం కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ, ఆయన సంపన్న మిత్రులు కలిసి గత 7 ఏళ్లలో దేశాన్ని నాశనం చేశారని ఆరోపించారు. హిందుత్వ వేర్వేరు పదాలు అని చెప్పారు. ఇక 2 ప్రాణాల్లో ఒకే ఆత్మ ఉండనట్లుగానే 2 పదాలకు ఒకే అర్థం ఉండదని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ హిందువు, గాడ్సే హిందుత్వవాది అని అన్నారు. 2014 నుంచి భారత్లోని హిందుత్వవాదులు ఇదే సిద్ధాంతం పాటిస్తున్నారని విమర్శించారు. తాను నికార్సైన హిందువునని, హిందుత్వవాదిని కాదని తేల్చి చెప్పారు. किसके बीच में है? कौन सी विचारधाराओं के बीच में है? 5 मिनट में मैं आपको यह बताना चाहता हूं और फिर उसके बाद महंगाई, काले कानूनों के बारे में, बेरोजगारी के बारे में खुल के आपसे बोलूं। आप जानते हो कि 2 जीवों की एक आत्मा नहीं हो सकती। क्या 2 जीवों की एक आत्मा हो सकती है? नहीं हो सकती। वैसे ही 2 शब्दों का एक मतलब नहीं हो सकता। दो जीवों की एक आत्मा नहीं हो सकती, 2 शब्दों का एक मतलब नहीं हो सकता। हर शब्द का अलग मतलब होता है। 130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం చేసి విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది భారత యువతి హర్నాజ్ సంధు. ఇజ్రాయెల్లోని ఇలాట్ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది హర్నాజ్ సంధు. 80 మందితో పోటీపడి విజేతగా నిలిచింది హర్నాజ్ సంధు. ఇటీవలే మిస్ దివా యూనివర్స్గా నిలిచింది. మిలీనియం గర్ల్స్ హర్నాజ్ 21 ఏళ్ల తర్వాత భారత్కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. సుస్మితా సేన్, లారా దత్తా తర్వాత మిస్ యూనివర్స్గా నిలిచిన 3వ భారత యువతి హర్నాజ్. 17 ఏళ్లకే మోడలింగ్ ప్రారంభించిన హర్నాజ్ పలు పంజాబీ చిత్రాల్లో కూడా నటించింది. హర్నాజ్ కౌర్ సంధు
చండీగఢ్లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో జన్మించింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. హర్నా చిన్నప్పటి నుంచి యోగా ఔత్సాహికురాలుగానే కాక ఫిట్నెస్ లవర్, గుర్రపు స్వారీ, ఈత, డాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్లను అమితంగా ఇష్టపడేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. సంకల్పయాత్రలో తన వెంట నడుస్తూ ఓ అభిమాని ప్రాణాలు కోల్పోగా ఆదుకుంటానని ఆ కుటుంబానికి ఆయన మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే సాయం అందించి భరోసా ఇచ్చారు. వివరాలు: గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన రంగారెడ్డి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాభిమాని. ఇతనికి భార్య రమణమ్మ, కుమార్తెలు భారతి, భాగ్యలక్ష్మి ఉన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ఇడుపులపై నుంచి రంగారెడ్డి ఆయన వెంట నడిచారు. నెల్లూరు జిల్లా కాండ్ర గ్రామంలో అభిమాన నేతతో కరచాలనం చేసి ఫోటో కూడా దిగారు. అదే రోజు మధ్యాహ్నం రంగారెడ్డికి గుడ్డెపోటు రావడంతో గూడూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. రంగారెడ్డి మృతి వార్త తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాండ్ర గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని మాట ఇచ్చారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి సీఎం జగన్కు గుర్తు చేయగా వెంటనే స్పందించిన ఆయన 10 లక్షల రూపాయల చెక్ పంపారు. ఈ చెక్కును ఎమ్మెల్యే వైవీఆర్ శనివారం పెద్దొడ్డి గ్రామ పెద్దల సమక్షంలో రంగారెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం జగన్కు రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. నిమ్మరసం స్వీకరించిన అనంతరం దీక్ష ముగించారు. ఈ కార్యక్రమంలో సభకు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు తన సినిమాలు ఆపేస్తే ఏపీలో ఉచితంగా సినిమా షోలు వేస్తానని వెల్లడించారు. అంతే తప్ప బెదిరింపులకు భయపడేవాడిని కాదని స్పష్టం చేశారు. నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థిక మూలాలు దెబ్బతింటాయని వారు భావిస్తున్నారు. వాళ్ళ అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తా అని వెల్లడించారు. మూలాలు కొడితే భయపడతామా మేము అంటే ఏంటి కారణం ఏంటి అంటే కాదు అంటే నేను సినిమా గురించి చెప్పట్లా, పాయింట్గా చెప్తున్నా, అంటే ఒక క్రమంగా చెప్తాను. అంటే ట్రాన్స్పరెన్సీ లేదంట సినిమా టికెట్లకి ట్రాన్స్పరెన్సీ లేదు. సంతోషం, ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరుకునే వాళ్ళు మీకు ఉందా ట్రాన్స్పరెన్సీ? మరి ట్రాన్స్పరెన్సీ ఉంటే మీరు ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు? దానికి సమాధానం ఆ మాట అన్నాం అనుకోండి, మనల్ని బూతులు తిట్టేస్తారు, మనం భయపడిపోవాలి, ఇట్లా గజగజలు ఆడిపోవాలి. సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ లేదు, కరెక్టే. మరి మీరు అమ్మే మందుకు ట్రాన్స్పరెన్సీ ఉందా బాబు? మీరు మందు అమ్ముకు ట్రాన్స్పరెన్సీ ఉందా? అంత క్యాషే కదా, లారీల్లో క్యాష్లు ఇచ్చి మరి ఎంతవరకు నిజమో తెలియదు. కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో దీక్ష చేపట్టడం తెలిసిందే. దీక్ష ముగింపు సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులకు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు మద్దతు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు జనసేన గుర్తొస్తుందని, రేపు ఓటేసేటప్పుడు కూడా జనసేన గుర్తుకు రావాలంటూ చలోక్తి విసిరారు. వైసీపీకి చెందిన వ్యక్తులు జనసేనకు శత్రువులు కాదని, వారి విధానాలు బాగోలేనప్పుడు మాత్రమే తాము ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలపై తమకు ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. తాము ఎప్పుడూ వైసీపీ విధానాలనే ఎత్తి చూపుతామని తప్ప వైసీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయబోమని వివరించారు. కానీ వైసీపీ నేతలు అలా కాదని, స్టీల్ ప్లాంట్ అంశం ఏమైందని అడిగితే తమను పచ్చిబూతులు తిడతారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇంట్లో వాళ్లను కూడా తిడతారని తెలిపారు. ఈ సందర్భంగా సభకు వచ్చిన వారు స్పందిస్తూ మీరంటే వైసీపీ వాళ్లకు భయమన్నా అని పవన్తో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది? మనం ఏదైనా నిరసన చేద్దామంటే మనందరం కలిసి వస్తాయి కదా. ఓకే, ఎలక్షన్ టైంలో విడివిడిగా పోటీ చేయొచ్చు, కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ ఉమ్మడి ప్రయోజనాలు ఆశించి మటుకు మనందరం ఏకం కాకపోతే, ఒక తాటి మీద రాకపోతే సమస్యకు పరిష్కారం. నేను కోరుకుంటాను కదే, నేను కోరుకుంది కూడా మొన్న వైసీపీకి మీరు అఖిలపక్షం వేయమని చెప్పడానికి కారణం, మీరు బాధ్యత తీసుకోండి. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు 22 మంది ఎంపీలు పార్లమెంట్లో కూర్చుంటారు. మీకుంటుందా బలం, నాకుంటుందా? నన్ను వ్యక్తిగతంగా జాతీయ స్థాయి నాయకత్వం నన్ను ఇష్టపడచ్చేమో, కానీ నా మాట శాసనం కాదు. కానీ 22 మంది ఎంపీల మాట శాసనం. అది పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతూ ఉన్నాయి. ఈ వారం రోజుల కనీసం 22 మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయక్కర్లేదు. మీరు అరవక్కర్లా, తిట్టక్కర్లా, తిమ్మక్కర్లా. నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము నిలబడతాం,
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? ఇది కూడా చేయలేదు. కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డికి లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రూపుమాపిన ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కోసిగి మండలం పెద్ద ముంబల్లి గ్రామంలో ప్రశాంతంగా జరగాల్సిన జాతరలో తిక్కారెడ్డి తన అనుచరులతో వెళ్లి చిచ్చుపెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి దాడికి పాల్పడడంతో ప్రతిఘటించిన వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేయడం జరిగిందని తెలిపారు. తిక్కారెడ్డిపై దాడి చేయాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదని వివరించారు. గతంలో కూడా ఎన్నికల ప్రచారం నిమిత్తం కగ్గల్ గ్రామంలో ఎమ్మెల్యే అనుచరులు దాడి చేస్తే తిక్కారెడ్డి గన్మెన్లను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. తిక్కారెడ్డి ఎన్ని కుట్రలు పనినా ప్రజలు వైఎస్ఆర్సీపీ పక్షానే ఉంటారని తెలిపారు. ఆలోచన చేసినారని చెప్పడం నీవు వివేకము. ఎందుకంటే 3 గ్రామాలకి నిన్న నువ్వు కూడా పోవడం జరిగింది రథోత్సవాలకి. ఆ 3 గ్రామాల్లో లేని, ఆ 2 గ్రామాల్లో లేని ఈ ఒక్క గ్రామంలోనే నీకు అటాక్ చేయాలని ఎట్లా ఆలోచన చేస్తారు? ఎక్కడున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉంటారు, కానీ ఎక్కడ రథోత్సవాల్లో ఎవరు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ గలాట్లు పెట్టుకోవాలన్న ఆలోచన ఎవరు ఉండరు. ఎవరు కూడా నిన్ను అటాక్ చేయాలన్న ఆలోచన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు ఎక్కడ లేదు. నీ మీద ఆలోచన కూడా లేదు. నిన్ను ఆలోచన చేసే స్థితిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లేరు. నువ్వు ఊరికే దీన్ని సృష్టించుకొని నువ్వు ఏదో ఒకటి చెప్తే నాకు గన్మ్యాన్లు ఇస్తారు, లేకపోతే నాకు భద్రత వస్తానని ఆలోచన చేస్తున్నావు. నాకు ఇప్పటికే 3 సార్లు అటాక్ జరిగిందని చెప్తున్నావు. గత ప్రభుత్వంలో నువ్వు కాకేల్ గ్రామానికి పోయి అక్కడ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి నువ్వు అక్కడ జెండావిష్కరణ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిన్ను ప్రశ్నించడం కూడా జరిగింది. ఎందుకు నువ్వు జెండావిష్కరణ చేస్తున్నావు? కోడ్ ఉంది కదా, కోడ్లో చేయకూడదని చెప్పడం జరిగింది. కానీ నువ్వు ఆడ ఘర్షణ పెట్టుకున్నావు. నువ్వే పెట్టుకొని నువ్వు అప్పుడు నీ గన్మ్యాన్ కూడా ఫైరింగ్ చేయడం జరిగింది. ఫైరింగ్ చేసి ఆ గన్మ్యాన్ కూడా 2 సస్పెండ్ కావడం తెలుసు. నీకు కూడా అందరికీ తెలుసు. నువ్వు ఎన్నో పద్ధతులు చేయాలని చూసావు ఎలక్షన్లో కూడా, అయినా కూడా ప్రజలు నిన్ను నమ్మలేదు. ప్రజలు నమ్మి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు ఎమ్మెల్యేగా గెలిపించడం, పట్టం కట్టి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. కానీ నువ్వు ప్రతిదీ చూసేది ఫ్రాక్షన్ ఆలోచనలోనే చూస్తున్నావు తప్ప మంచి ఆలోచనలో నువ్వు పోవడం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా మా నియోజకవర్గము మంచి నియోజకవర్గము. ఎక్కడ గలాట్లు కానీ ఎక్కడ కానీ ఏది గొడవలు కానీ లేవు. నువ్వు ఎక్కడ కానీ ఆలోచన చేయొద్దు. ఇలాంటి పద్ధతులు ఘర్షణలు పెట్టాలని ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ప్రజలు కూడా. దొరపల్లె గ్రామ రైతులు శిలబోయిన నాగేంద్ర, శిలబోయిని నారాయణ పొలాలలో అక్రమంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లంపల్లి రామచంద్రుడు, చిరంజీవి, కమలాపురం రాజశేఖర్ రెడ్డి తదితరులు తమ దాయాదులైన శిలబోయిన శ్రీనివాసులు, శిలబోయిని వెంకటేషు, శిలిబోయిని ప్రసాద్ దగ్గర డబ్బులు తీసుకుని మద్దతిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారి పొలాన్ని కాజేయడానికి చూస్తున్నారని, పురుగుల మందు బాటిల్తో తమకు న్యాయం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి కారును ఆపి వారి బాధను వ్యక్తపరిచారు. రాజకీయం ద్వారా సీఎం మల్లికార్జున గాని అతను వాళ్ళ మాటలు వినని అన్యాయంగా పాల్పడుతున్నాడు. చిరంజీవి గారు, రాజశేఖర రెడ్డి, మల్కాపురం రాజశేఖర రెడ్డి, కమలాపురం రాజశేఖర రెడ్డి పంపించినారు. రాజకీయం తరఫున ఇది నడుస్తుంది అంట. లెక్క చేస్తున్నారు, కానిస్టేబుల్ ఎవరు లెక్క చేస్తున్నారు. సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో
క్రిప్టో రిలీఫ్ సంస్థ ఉచితంగా వైద్య పరికరాలను సూళ్లూరుపేట మరియు నారాయణపేట పట్టణాల్లో గల గవర్నమెంట్ హాస్పిటల్కు ఆ సంస్థ చైర్పర్సన్ డాక్టర్ టి వసంతలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యానికి సంబంధించిన మౌలిక వస్తువులు ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్లో కల్పిస్తామని వ్యక్తం చేశారు. ఈ సభకు విచ్చేసిన చదలవాడ కుమార్, డాక్టర్ మమత, చైర్మన్ దీపిక మరియు పలువురు పెద్దలు విచ్చేశారు. సుమారు 80 లక్షలు పైచు 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని ఇచ్చేదానికి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం రైతుల ఆందోళన నిర్వహించారు. రైతుల్ని దళారులు దోచుకుంటున్నారని, ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని, మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే నేరుగా రైతుల నుండి కొనుగోలు చేయాలని కొత్తపేట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలంటే 1455 రూపాయలు చేసి కొనమని ఆర్డర్ వచ్చిందండి పైనుంచి. అదేమో వాళ్ళు డైరెక్ట్ మా దగ్గర కొనరండి, దళారుల ద్వారా మేము ఇస్తున్నాం. అదేమో మిల్లు కాడికి పట్టుకెళ్ళి ఇరిగిపోతుందని అదని 1050 అని 1100 అని మాకు కొంటున్నారండి. అది కొంటుంటే మాకు 400, 300 నష్టపోతున్నాం. ఆ ధాన్యం కోసం మేము చాలా ఇబ్బంది పడ్డామండి. ఆ షేల్ చుట్టూ ఏం పండలేదు, పడిపోయి కులిపోయినాయి. మాకైతే మద్దతు ధర రావట్లేదు. వీళ్ళేమో 1100, 1150 అంటున్నారండి. మాకు ఎంత వస్తుందో కూడా తెలియదు. గవర్నమెంట్ అయితే 1455 రూపాయలు కొనమని ఆర్డర్ అంటుంది. అంచేత ఏంటంటే మా ధర మాకు వచ్చేటట్టు సహాయం చేయమని మేము కోరుతున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డబ్బులు కూడా 3 నెలలు 4 నెలలు అంటే మేము భరించలేము. మాకు ఒక 20 రోజుల్లో మా అమౌంట్లు మాకు పడితే మేము ఎవరికి ఏమన్నా చేయగలుగుతాం సార్. అంతకు మించి మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అదే జరిగింది మ్యాటర్. చేలు అయితే పడిపోయి కుళ్ళిపోయి సార్, అది కొద్ది నల్లగా కట్ట ఉన్నాయి. వాటికైతే మద్దతు ధర రావట్లేదు. అది కూడా మద్దతు ధర కొనేటట్టు సహాయం చేయమని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మద్దతు ధర 75 కేజీలకి 1455 రూపాయలు ప్రకటించింది. కానీ దళారులు ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయకపోవడంతో దళారులు 1000-1100 రేట్లో ఈ ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తున్నారు. మీ ధాన్యం విరిగిపోతుంది, రంగు మారిందని సాకులు చూపిస్తూ 1000-1100 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతులు 300 నుంచి 400 రూపాయలు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి అసలు వర్షాలతో, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల్ని సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 12న 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, సెలబ్రిటీలతో పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్డే విషెస్ తెలిపారు. అభిమానులు అయితే రజనీకాంత్ ఇంటి ముందు హంగామా సృష్టించారు. రజనీకాంత్ తన 71వ బర్త్డే వేడుకలని కుటుంబ సభ్యులతో సింపుల్గా జరుపుకున్నారు.
కూతుళ్ళు మనవళ్ల మధ్య జరిగిన పుట్టినరోజు వేడుకలకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. దీంతో ఈ ఫోటోలపై ఈ తలైవా ఫ్యాన్స్ స్పందిస్తూ రజనీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రజనీకాంత్ సినిమాలో సంపాదించిన డబ్బులను ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి ఉపయోగించారు. దీంతో ఆయన క్రేజ్ మరింత రెట్టింపు అయింది. వెన్నుముక గాయం కారణంగా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెరీర్ ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే. గాయానికి ముందు ఓ వెలుగు వెలిగిన ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు శస్త్రచికిత్స అనంతరం తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ మునుపటి ఫామ్ను అందుకోలేకపోతున్నాడు. ఇటీవలి కాలంలో అతని ఫామ్ మరీ దారుణంగా ఉండటంతో జట్టులో స్థానాన్ని సైతం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో పాండ్యా గాయంపై పాక్ మాజీ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆకాశ్ చోప్రా ఛానల్తో మాట్లాడుతూ హార్దిక్ గాయాన్ని ముందు ఊహించానంటూ వ్యాఖ్యానించాడు. తాను హెచ్చరించిన గంటన్నరలోపే హార్దిక్ గాయపడ్డాడని తెలిపారు. 2018 ఆసియా కప్ సందర్భంగా హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలను కలిశానని, ఆ సమయంలో వాళ్లు మరీ బక్కపలచగా ఉన్నారని, వాళ్ళకి వెన్నుముకలు ఉన్నాయా లేవా అన్నట్లు ఉండేవారని అన్నాడు. అప్పుడే తాను పాండ్యా గాయపడతాడని హెచ్చరించానని, తాను చెప్పిన గంటన్నరలోపే పాక్తో మ్యాచ్ సందర్భంగా అతడు గాయపడ్డాడని చెప్పుకొచ్చాడు. కాగా గాయం కారణంగా ఫామ్ కోల్పోయిన హార్దిక్ టెస్టులకు గుడ్ బై చెప్పి పరిమిత ఓవర్ల ఫార్మెట్కు మాత్రమే పరిమితమయ్యే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది దేశీ స్టాక్ మార్కెట్లో బుల్ బేర్లు హోరాహోరీగా పోటీ పడుతుండటంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే గుబులు ఇన్వెస్టర్లలో మొదలైంది. సోమవారం ఉదయం నుంచి బుల్ జోరు కొనసాగగా మధ్యాహ్నం 12:30 నుంచి ఒక్కసారిగా బేర్ పంజా విసిరింది. అయితే గంట వ్యవధిలోనే సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. సోమవారం ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 59,103 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ వెంటనే నిలకడగా కదులుతూ వరుసగా పాయింట్లు పొందుతూ 59,203 పాయింట్లకు చేరుకుంది. మరోసారి మార్కెట్లో బుల్ ర్యాలీ కొనసాగుతుందనే నమ్మకం ఇన్వెస్టర్లలో కలుగుతుండగానే బేర్ ట్రెండ్ ఎదురైంది. మరోసారి ఇన్వెస్టర్లు లాభాలు తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. ఫలితంగా మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే ఈ గరిష్టంతో పోల్చితే 835 పాయింట్లు, నిన్నటి ముగింపుతో పోల్చితే 417 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ ముగిసేలోపు మరేం మార్పులో చోటు చేసుకుంటాయో అనే ఆందోళన ఇన్వెస్టర్లలో మొదలైంది. మరోవైపు పాజిటివ్ నోట్లో ప్రారంభించిన నిఫ్టీ సైతం ఒడిదుడుకులకు లోనైంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి 92 పాయింట్లు నష్టపోయి 17,419 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. సాయంత్రంలో పైన మార్కెట్ కోలుకుంటుందా లేక ఇవే నష్టాలు కొనసాగుతాయా అనే టెన్షన్ ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఫస్ట్ పేపర్లెస్ గవర్నమెంట్గా దుబాయ్, ప్రజలకు ఇబ్బంది కలగకుండానే ఫీ. అమెరికాలోని 6 రాష్ట్రాలను వణికిస్తున్న టోర్నడోలు, 94కు చేరిన మృతుల సంఖ్య. ప్రఖ్యాత కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలతో తన 2 రోజుల వారణాసి పర్యటనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. $130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం చేసి విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్న భారత యువతి హర్నాజ్ సంధు. మంగళగిరిలో పవన్ ఒక్కరోజు దీక్ష, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంఘీభావం. ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న దేశీ స్టాక్ మార్కెట్. గంట వ్యవధిలోనే సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోయిన దేశీ స్టాక్ మార్కెట్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.